ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లైఫ్ స్టైల్ డిసీజెస్ తో సమస్యలతో మీ దగ్గరకు వస్తున్న వాళ్ళ సంఖ్య 10 మంది పేషెంట్లలో ఎంతమంది ఉంటారు సార్? 10 మెంబర్స్లో 5 మెంబర్స్ని మేము చూస్తున్నాం. ఒబేసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అంటాం. 3 ఇడ్లీలు 4 ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్కి తిన్నా, ఒక 5-6 దోశలు హాయిగా పల్చటి దోశలు తినేసేవారు. అవన్నీ నార్మల్గా ఉండేవి. ఇప్పుడు ప్రతి దోశని ప్రతి ఇడ్లీని మనం క్యాలరీస్ లెక్క పెడుతున్నాం. మనం చేసే వర్క్ స్టైల్ కూడా అంటే వైట్ కాలర్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయాయి. 2-3 స్లైసులు పిజ్జా తింటారు సార్. ఎంత ఉంటుంది అందులో క్యాలరీస్? సుమారుగా 250-300 క్యాలరీస్ ఉంటుంది పర్ స్లైస్. అర్జెంటుగా అరికాళ్ళలో మంటలు ఉన్నాయి, లేకపోతే మీరు చెప్పిన మెడ మీద నలుపు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేయొచ్చు? కార్బోహైడ్రేట్స్ తగ్గించాలండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ మధ్య కాలంలో కమ్యూనికబుల్ డిసీజెస్ ఎంత వ్యాప్తి చెందుతున్నాయని మనం ఆందోళన పడుతున్నావో, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఉదాహరణకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డయాబెటీస్ కావచ్చు, సిండ్రోమ్ ఎక్స్ అంటారు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, హార్ట్ డిసీజ్, ఇవన్నీ కూడా విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. సైలెంట్గా జనం జీవితాలని పూర్తిగా కబళిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్, డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు. అసలు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి మాట్లాడదాం. డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టాకింగ్ టు అస్ టుడే. హలో అండి. హలో అండి. లైఫ్ స్టైల్ డిసీజెస్తో సమస్యలతో మీ దగ్గరకు వస్తున్న వాళ్ళ సంఖ్య 10 మంది పేషెంట్లలో ఎంతమంది ఉంటారు సార్? యావరేజ్గా 10 మెంబర్స్లో 5 మెంబర్స్ని మేము చూస్తున్నాము. మీరు అన్నది కరెక్ట్ అండి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో మనము చూసినట్టయితే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ ఒబేసిటీ. ఒబేసిటీ ముఖ్యంగా, ఒబేసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అంటాం. అదే ఫస్ట్ పర్సన్ ఎప్పుడైతే ఒబేస్ అవుతాడో దెన్ హీ విల్ గెట్ డయాబెటీస్, హీ విల్ గెట్ హైపర్ టెన్షన్ అండ్ డిస్లిపిడీమియా అంటాము. అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా హైగా ఉండడం. సో ఈ ఒబేసిటీ అంటే స్థూలకాయం అనేది ముందు అఫ్లుయెంట్ పీపుల్ అంటాం, అంటే బాగా రిచ్ పీపుల్లోనే చూసేవాళ్ళమని అనుకునేవాళ్ళు. కానీ ఇది ఇప్పుడు ఇంకా పూరర్ కంట్రీస్లో చాలా అంటే లోవర్ మిడిల్ క్లాస్ గ్రూప్లో కూడా ఈ ఒబేసిటీ అనేది చూస్తున్నాం. ఒబేసిటీ అనేది ఎలా అయితే మనం కోవిడ్లో పాండమిక్ అన్నామో, ఒబేసిటీని కూడా ఒక పాండమిక్లా చూడాల్సిన టైం వచ్చింది మనకు. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అయిపోయింది, స్లీపింగ్ హ్యాబిట్స్ డిస్టర్బ్ అయిపోయాయి, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, ఇవన్నీ ఇండైరెక్ట్లీ వీఆర్ స్ట్రెస్సింగ్ అవర్ బాడీ. దానివల్ల ఏమవుతుంది, ఇంటర్నల్గా మెటబాలిక్ చేంజెస్ వస్తాయి బాడీలో. అదే తిన్నది ఇది వరకు చాలా సులభంగా హరాయించుకునేవి, ఇప్పుడు హరాయించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎర్లియర్ జనరేషన్స్లో వాళ్ళంతా తినింది ఏంటండి, ఈ జవార్ తిన్నారు, ఈ మిల్లెట్స్, ఇలాంటివే తినేవాళ్ళు, చాలా హెల్తీగా ఉన్నారు. ఆక్టాజెనేరియన్స్, నానోజెనేరియన్స్ అంటాం, 80+, 90+ ఈజీగా వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు వితౌట్ ఎనీ డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఇప్పుడు హార్డ్లీ 30+ కాగానే ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఇంకా 50+ కాగానే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ చూస్తున్నాం. ఒబేసిటీని మనం అరికట్టగలగాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అది క్రమంగా వచ్చే ఇన్సిడెన్స్ తగ్గుతుంది. రైట్. సో ఒబేసిటీ కొరకు మనం ఏం చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్. సో హెల్దీ హైజీనిక్ ఫుడ్ హ్యాబిట్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ల్యాకింగ్ నౌ డేస్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే మనకి అట్లీస్ట్ ఒక గంట సేపు నడిచే పరిస్థితులు లేవు. ఊరికే అంటే 10,000 అడుగులు అంటారు ఒక లెక్కకి, అది ఎంతవరకు మీరు ఆమోదిస్తారు ఆ ఫిగర్ని? ఇప్పుడు 10,000 అడుగులు అనేది దట్స్ గుడ్, వాకింగ్ ఈజ్ గుడ్ ఆల్వేస్. కానీ అంటే ఎంత క్వాలిటీగా, అంటే ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఏ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్. అవును. సో ఫిజికల్గానే కాకుండా మెంటలీ కూడా మనం రిలాక్స్ కావాలి. ఇది ఏదో లెక్క పెట్టుకున్నట్టు కాకుండా ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళడము, జాగింగ్కి వెళ్ళడము, సైక్లింగ్. కొద్దిమందికి వీలు కాకపోవచ్చు, అట్లీస్ట్ వాళ్ళు ఇంట్లో కానీ ట్రెడ్మిల్ పెట్టుకొని చేసుకోవచ్చు. అంతేకాని కౌంటింగ్ స్టెప్స్ ఈజ్ గుడ్, బట్ అది ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా మానసికంగా అంటే నేనేదో చేస్తున్నాను అన్నట్టుగా ఉండొద్దు. అది ఇట్ షుడ్ బి లైక్ రొటీన్, లైక్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ ద రొటీన్. విల్లింగ్నెస్ కూడా తగ్గిపోయింది సార్. ఎందుకంటే ఐ థింక్ గ్యాడ్జెట్స్ వచ్చేసాక, చేతికి ఎక్కడ కూర్చుంటే అక్కడ అన్ని అందుబాటులో ఉండి హోమ్ డెలివరీలు అలవాటు అయ్యాక ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఊరికే ఆ స్టెప్ కౌంటర్ పెట్టుకుని ఇవాళ నేను ఎంత నడిచాను అని చూస్తే మామూలుగా యావరేజ్న 1,500 అడుగులు కూడా ఎవరు నడవట్లేదు. అవునండి. అంటే యాక్చువల్లీ చూస్తే అంటే అంటిల్ యూ పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. లేదు కష్టపడి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఏ పార్కో వెళ్ళి నడిచొద్దామంటే అప్పుడు కాస్త లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు సార్ ఇది వరకు ఒక 3 ఇడ్లీలు 4 ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్కి తిన్నా, ఒక 5-6 దోశలు హాయిగా పల్చటి దోశలు తినేసేవారు.
అవన్నీ నార్మల్‌గా ఉండేవి. ఇప్పుడు ప్రతి దోసని, ప్రతి ఇడ్లీని మనం క్యాలరీస్ లెక్క పెడుతున్నాం. ఎందుకంటే మనం చేసే వర్క్ స్టైల్ కూడా అంటే వైట్ కాలర్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయాయి. ఎక్సెప్ట్ ఫర్ ద మాన్యువల్ లేబరర్ ఆల్మోస్ట్ ఆల్ వి ఆర్ ఫీడింగ్ అవర్ సెల్ఫ్ ఎక్సెసివ్‌లీ. మనము యావరేజ్‌గా మీరు క్యాలరీస్ అన్నారు కాబట్టి ఒక యావరేజ్ మేల్‌కి 2000 కిలో క్యాలరీస్, ఒక ఫీమేల్ 1800 కిలో క్యాలరీస్ అలా తీసుకోవాలి. అప్పుడే ఒబెసిటీ రాదు. ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ అవును. అంటే ఇఫ్ దే ఆర్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది వేరు అండి. అంటే వాళ్ళు బర్న్ చేయగలగాలి ఆ క్యాలరీస్‌ని. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఒక స్వీట్ ఎక్స్ట్రా తిన్నా ఏం కాదు. అలాగే జంక్ ఫుడ్ తిన్నా ఏం కాదు. అంతేకానీ కూర్చొని తింటూ వెళ్ళి నేను నడిచాను, క్యాలరీస్ నేను ఖర్చు చేశాను అనడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశంలో. అంటే మామూలుగా ఇప్పుడు మన క్యాలరీస్ కౌంటింగ్‌లోనే ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మనం ఎంత తింటున్నామో మనం అసలు బ్రెయిన్ కూడా రిజిస్టర్ అవ్వట్లేదు. వి ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ అండ్ అక్నాలెడ్జ్. ఉదాహరణకి ఒక 2, 3 స్లైసులు పిజ్జా తింటారు సార్. ఎంతుంటుంది అందులో క్యాలరీస్ సుమారుగా? సుమారుగా 250, 300 క్యాలరీస్ ఉంటది పర్ స్లైస్. పర్ స్లైస్. అంతేనా? అంతే అండి. బేసికల్లీ 3 స్లైసులు అంటే 750 క్యాలరీలు అక్కడే అక్కడే సిక్సర్ కొట్టేసాం. అయిపోతాయి. అంతే అండి. అయిపోతాయి. అలాంటివి 2 సార్లు తిన్నామంటే మనకు దాదాపు డైలీ రిక్వైర్మెంట్ ఫర్ మోడరేట్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ మనకి వచ్చేస్తుంది. అంతే అండి. అంతే. ఈవెన్ మనం డయాబెటిక్స్‌కి కామన్‌గా అందరూ మేరీగోల్డ్ బిస్కెట్ అని చెప్తారు. ఈవెన్ దట్ మేరీగోల్డ్ బిస్కెట్ కంటైన్స్ 50 క్యాలరీస్. సో అది మనము కూడా కార్బ్స్. కార్బ్స్ మనం ఇచ్చేది. సో ఇప్పుడు ఒబేసిటీ వల్ల డయాబెటిస్ వస్తుంది. మనకేంటంటే బాడీలో కొన్ని సిగ్నల్స్ ఇస్తుందండి ఆల్రెడీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో వీళ్ళలో అరిపాదాల్లో మంటలు రావడము, లేదా ఫోర్‌హెడ్ మీద గానీ, నెక్ మీద కొంచెం స్కిన్ పిగ్మెంటేషన్ స్టార్ట్ కావడము. ఇలాంటివి స్టార్ట్ కాగానే వాళ్ళు రియలైజ్ అయిపోవాలి. పర్టిక్యులర్‌లీ ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఇవి వార్నింగ్ సైన్స్ అనుకొని దే హావ్ టు ఏమంటాము ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ చేయాలనే దాంట్లోకి మోడ్‌లోకి వెళ్ళిపోవాలి. ఈ సైన్ చాలా బాగా చెప్పారు మీరు. అరికాళ్ళలో మంటలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే దే ఆర్ దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్ ఫ్యూచర్ డయాబెటిస్‌కి. మా దగ్గర ఉన్న పేషెంట్స్ దే మే కమ్ టు అస్ విత్ కంప్లెయింట్స్ ఆఫ్ అదే బర్నింగ్ ఫీట్ కానీ, టింగ్లింగ్ సెన్సేషన్ అని. అలాంటప్పుడు వెన్ వి రైట్ షుగర్ టెస్ట్ అది పాజిటివ్ వచ్చేస్తుంది. నాకెలా వస్తుందండి? మా ఫ్యామిలీలో లేదు. ఇలా అంటుంటారన్నమాట. ఇప్పుడే నేను మనం మాట్లాడుకున్నాం అది. తినగానే నేను చాలా మితంగా తింటాను, చాలా తక్కువ తింటాను, నాకు ఛాన్సే లేదు అంటారు. సో అలాంటప్పుడు మేము హెచ్‌బీ-A1C అనే టెస్ట్ చేస్తామండి. 3 మంత్స్ యావరేజ్ టెస్ట్. అలాగే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ వీలైతే చేయించుకొని రమ్మని చెప్తాము. అంటే వీ నీడ్ టు కౌన్సిల్, ప్రిపేర్ ద పేషెంట్. రైట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ మేమేం చెప్తాము, యూ కెన్ ట్రై విత్ డైట్ అని చెప్తాము. చెప్పి వాళ్ళని కౌన్సిల్ చేసి పంపిస్తాం. ఇప్పుడు మనం డైరెక్ట్ మెడిసిన్ స్టార్ట్ చేసినా వాళ్ళలో యాక్సెప్టెన్స్ ఉండదండి. దే విల్ గో టు అదర్ డాక్టర్ అండ్ కాంప్లియన్స్ అనేది మిస్ అవుతాం. కరెక్ట్. ఫస్ట్ వీ హ్యావ్ టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్. సో వాళ్ళని ఫస్ట్ మీరు వెళ్ళి డైట్ చేయండి అని డైట్ చార్ట్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయండి అని వెన్ వీ కాల్ బ్యాక్ దెమ్ మళ్ళీ అక్కడే ఉంటుంది షుగర్. అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి ట్రీట్మెంట్‌కి ఒప్పుకుంటారు. ట్రీట్మెంట్‌కి ఒప్పుకుంటారు. కానీ టిపికల్లీ ఇవన్నీ రివర్సిబులా? బార్డర్ లైన్‌లో ఉన్నవన్నీ కూడా? రివర్సబుల్ అండి. అందరూ మెడిసిన్స్ తీసుకోవడం ఇబ్బంది అనుకుంటారు. ఆహ్, అన్నిటికంటే ఈజీ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకోవడం. ఈ డయాబెటిస్ రివర్సల్ అనేది ఎర్లీ స్టేజ్‌లో డెఫినెట్‌గా పాసిబుల్ అండి. రైట్. కొంతమంది ప్రీ డయాబెటిక్స్ ఉంటారు. మేము చూసాము. వెన్ వి కౌన్సిల్ దెమ్ డైట్ మీద మెయింటైన్ చేస్తూ కొన్ని ఇయర్స్ టుగెదర్ దే వర్ ఇన్ ప్రీ డయాబెటిక్ రేంజ్ అంతే. అంతే. దానికి ఏంటి అర్జెంట్‌గా అరికాళ్ళలో మంటలున్నాయి. లేకపోతే మీరు చెప్పిన మెడ మీద నలుపొచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఏం చేయొచ్చు? వాళ్ళ లైఫ్ స్టైల్‌లో, డైట్‌లో? ఒకటి వాకింగ్. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలండి. మన ఇండియన్ పాపులేషన్ గానీ, సౌత్ ఏషియన్ పాపులేషన్ వి ఆర్ రైస్ లవింగ్ పీపుల్ యూజువల్‌గా. టేస్టీ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ అండి. మనమందరం వెతికేది టేస్టీ ఫుడ్ కొరకే. కార్బోహైడ్రేట్స్ ఉంటేనే ఫుడ్ టేస్టీగా ఉంటది. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. ప్రోటీన్స్ పెంచుకోవచ్చు. ఫ్యాట్ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి తీసుకోవచ్చు. సో డైట్‌లో హెవీ మీల్ తీసుకోవద్దు. అంటే లైటర్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని రైస్ క్వాంటిటీ పర్టిక్యులర్‌గా తగ్గించాలి. ఇప్పుడు ఈ కొన్ని హై క్యాలరీ డైట్స్ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఐస్ క్రీమ్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, కేక్స్ ఇలాంటివన్నీ కూడా హై క్యాలరీస్. దో దే ఆర్ నాట్ డయాబెటిక్ ప్రీవియస్‌లీ అవన్నీ ఆపేసేయాలి. అంటే మితంగా తినాలి ఏదైనా. ఇఫ్ దేర్ ఈస్ ఎన్ ఒకేషన్ దే కెన్ హ్యావ్. బట్ డైలీ అదే పనిగా నేను స్వీట్స్ తింటాను అంటే కాదండి, కుదరదు. ఇప్పుడు సార్ ఒకటి ఈ ఒజెంపెక్ అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సెమాగ్లూటైడ్ ఇవన్నీ ఎందుకు రొటీన్‌గా అందరూ తీసుకోకూడదు? అంటే అఫోర్డబుల్ కాదనా? లేకపోతే ఇది హెల్త్‌కి మంచిది కాదా? దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇది ఒజెంపిక్ అనేది అబ్రాడ్‌లో చాలా
చాలామంది వాడుతున్నారు. మన దగ్గర వచ్చి అది సిమాగ్లూటైడ్ రైబెల్సెస్ అన్న పేరుతో ఉంది. సో మన డిస్టర్బ్డ్ మెటబాలిజంని ఈ మాలిక్యూల్ కరెక్ట్ చేస్తుంది. మన బాడీలో ఏదైతే డిస్టర్బ్ అయిందో మెటబాలిక్ ప్రాబ్లమ్స్ని ఇది కరెక్ట్ చేస్తుంది. అంటే మెడులరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ అంటాం. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఇది కాంట్రా ఇండికేటెడ్. ఓహో! అదర్వైజ్ అందరూ తీసుకోవచ్చు. కానీ ఇంకా మన దగ్గర అప్రూవల్ నాన్ డయాబెటిక్ ఒబేస్ పీపుల్కి రాలేదు ఇంకా అప్రూవల్. డయాబెటిక్స్‌కి అయితే ఇవ్వరు. అంటే డయాబెటీస్ లేని వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళకే ఇది మేము స్టార్ట్ చేయట్లేము. అంటే వీ హ్యావ్ నాట్ గాట్ కన్సెంట్ ఫ్రమ్ ద అథారిటీస్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అన్నది శరీరాన్ని పరిగెట్టించాలి. దానికి కావాల్సిన స్పీడ్, ఆ మెటబాలిక్ ఇది బాడీలోంచి సెగలు అంటే ఒకలాంటి హీట్ ప్రొడ్యూస్ అవ్వడం, అది దేనికి సైన్ సార్ అది? అది ర్యాండమ్ అంటారా, లేకపోతే ఇడియోపాథిక్ ర్యాండమ్ సిమ్టమా? అరికాళ్ళ మంటలాగా దానికి కూడా ఏమైనా కనెక్షన్ ఈ అరికాల మంటలు అంటే ఇంకో కండిషన్ కామన్గా వెజిటేరియన్స్లో విటమిన్ B12 డెఫిషియన్సీ, అదొకటి చెప్పుకోవచ్చు. అది కాకుండా అంటే ఇప్పుడు థైరాయిడ్ డిజార్డర్స్, హైపర్ థైరాయిడిజంలో కూడా మీరు అన్నట్టు సెగలు రావడం ఇట్లా రావచ్చు. సో థైరాయిడ్ డిజార్డర్స్, కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయండి, అవి చాలా రేర్గా ఉంటాయి. అలాంటివి కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ డైట్స్ని ఒకప్పుడు మధ్యలో బాగా విపరీతంగా దాన్ని అందరూ ఎండోర్స్ చేశారు. మీరు యాజ్ అ ఫిజిషియన్ అంత ఎక్సెస్ ప్రోటీను, తర్వాత 1 కిలో బరువుకి 0.5 ఎంతో చెప్తారు కదా సార్, 0.5 1.5 గ్రామ్స్ ప్రోటీన్ ఉండాలన్నది, అది నిజంగా సాధ్యమా? అంటే ఇప్పుడు న్యాచురల్ ప్రోటీన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ అండి. అది ఆర్టిఫిషియల్గా చాలామంది జిమ్ వెళ్ళే వాళ్ళు దే టేక్ ప్రోటీన్ షేక్స్. దానివల్ల వాళ్ళు కొంతమంది అయితే యూరిక్ యాసిడ్ పెరిగిందని రావడము, కొంతమంది అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ క్రియాటినిన్ అంటాం కదండి, అది సడన్గా వాళ్ళు యంగ్ ఫిట్ ఉంటారు, క్రియాటినిన్ చూస్తే 1.3 ఈజ్ ద నార్మల్, దాని మీద వెళ్ళిపోవడం. నాకేం సిమ్టమ్స్ లేవండి, 1.3 ఎందుకు ఉంది, నా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయింది అంటే, ఏదైనా కూడా న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ రాదర్ దెన్ ఆర్టిఫిషియల్ ప్రోటీన్ షేక్. HbA1c అండ్ ఫాస్టింగ్ షుగర్ ఇవి ఒకసారి చేసుకున్నాక ఎన్ని రోజులకు మళ్ళీ రిపీట్ చేయమని మీరు మీ సలహా? ఎస్పెషలీ కరెక్ట్గా ఆ వల్నరబుల్ బ్రాకెట్లో ఉన్నవాళ్ళు 40+ వాళ్ళు ఎవ్రీ 6 monthsకి HbA1c చేయించుకోవాలండి. సడన్గా కూడా వచ్చేయచ్చు కదా షుగర్? ఎప్పుడైనా రావచ్చు. అంటే మీరు నోటీస్ చేయకపోయి ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, సడన్గా నేను చాలా లావుగా ఉండేవాడినండి, సన్నబడిపోయాను, ఐఎమ్ ఫీలింగ్ లైట్ నౌ, జస్ట్ ఎందుకైనా మంచిదని ఒకసారి వచ్చాను మీ దగ్గర అంటే, వెన్ వి టెస్ట్ దెమ్ దే ఆర్ డయాబెటిక్. సో దే డోంట్ ఈవెన్ అంటే తెలియని కూడా తెలియదు వాళ్ళకి అది డయాబెటీస్ వచ్చిందని. సో HbA1c అనేది 40+ వాళ్ళు ఎవ్రీ 6 months చేయించుకోవాలి. కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ కూడా అంతే. లిపిడ్ ప్రొఫైల్ అండ్ HbA1c ఖచ్చితంగా చేసుకోవాలి. ఇందులో ఒక స్పెసిఫిక్ టెస్ట్ అంటే మనకి ఇన్సులిన్ మార్కర్ ఉంటుంది కదా సార్, అంటే HbA1c నార్మల్గా ఉంది, బట్ అండ్ ఫాస్టింగ్ షుగర్ నార్మల్గా ఉంది, ర్యాండమ్ RBS కూడా నార్మల్గా ఉంది, బట్ ఎక్కడో ఒక ఇన్సులిన్ అనే ఒక మార్కర్ ఏదైతే 2.5 లోపు ఉండాలో, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అని ఒకటి చేస్తామండి. నెక్స్ట్ C పెప్టైడ్ లెవెల్స్. అంటే మనకు డయాబెటీస్లో యూజువల్గా 2 types అందరికీ తెలిసింది, type 1 డయాబెటీస్, type 2 డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్. అంటే ఇంకా చాలా రకాల డయాబెటీస్ వస్తున్నాయి ఇప్పుడు. లేట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ అని, లాడా అంటాం, లేట్ ఆన్సెట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ అని. వాళ్ళలో ఏంటంటే ప్రజెంటేషన్ ఈజ్ లైక్ type 2 డయాబెటీస్, కానీ వాళ్ళలో టాబ్లెట్స్ పనిచేయవు, వాళ్ళలో ఇన్సులిన్ వేయాలి. మోడీ అంటాము, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. ఇలా రకరకాల మ్యూటేషన్స్ వల్ల కూడా డయాబెటీస్ వస్తాయి. సో పేరెంట్స్కి ఉండకపోవచ్చు, కానీ పిల్లల్లో రావచ్చు. సో మీరు అన్నట్టు ఇలా రకరకాల యాంటీబాడీ టెస్ట్ ఇవన్నీ కూడా చేసేసి మనము షుగర్ ఇతనిలో ఎందుకు వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా నిర్ధారించి దాని ప్రకారంగా ఇస్తాం. మొత్తానికి అయితే మనం వీఆర్ నాట్ ఏదో ఆరోగ్యం అన్నీ బాగున్నాయని అనుకోవడానికి లేదు. ఇవాళ రోజుల్లో ఎలాగైతే కన్వెన్షనల్గా మనకు తెలిసిన ఈ మార్కర్స్ అన్ని చూసుకుంటాము, మనకి కొత్త కొత్త సిమ్టమ్స్తో కొత్త కొత్త కండిషన్స్ కూడా ఏర్పడుతున్నాయి అంటున్నారు సార్. అవునండి. సో మీ గోల్డెన్ ప్రిస్క్రిప్షన్ ఏమిటి ఫర్ టు అవాయిడ్, మన చేతుల్లో మనం అన్నీ చేసేసాం అనడానికి? గోల్డెన్ ప్రిస్క్రిప్షన్ అంటే వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ప్రాపర్ డైట్ తీసుకోండి, హాఫ్ అన్ అవర్ అన్న ఎక్సర్సైజ్ చేయండి, స్వెట్ అన్న రావాలి మినిమం, అప్పుడు అట్లీస్ట్ మన బాడీ రిఫ్రెష్ అవుతుంది. స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ అంటే ఉండొచ్చు, ప్రొఫెషనల్గా ఉండొచ్చు, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండొచ్చు, సో సమ్ రిలాక్సేషన్ పెట్టుకోవాలి, లేదంటే దే కెన్ బికమ్ హైపర్టెన్సివ్. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ డయాగ్నోస్డ్ విత్ డయాబెటీస్ ఆర్ హైపర్టెన్షన్, కన్సల్ట్ ఏ డాక్టర్. రైట్. అంటే కాంప్లియన్స్ అంటాం, టాబ్లెట్ అనేది టైంకి వాడాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్.
తక్కువ డోస్‌లో ఉన్నప్పుడు కాంప్లియన్స్ అంటే కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే ఆ డోస్ ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి రాదు. తద్వారా వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ రావు. చాలామంది యంగ్‌స్టర్స్ చూస్తున్నాం. హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పి చాలా చోట్ల అన్నిటికి కోవిడ్ మీద ఏసేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ మీద. ఇక్కడేంటంటే వాట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్ బేసిక్‌గా. దే డోంట్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ అల్టిమేట్‌గా బ్లేమ్ చేసేది కోవిడ్ వ్యాక్సిన్. అది. బ్యాక్‌గ్రౌండ్‌లో దే డోంట్ కంట్రోల్ డయాబెటిస్ ఆర్ హైపర్‌టెన్షన్. దే డోంట్ టేక్ ద పిల్స్ ప్రాపర్‌లీ. బట్ అల్టిమేట్‌గా వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ అంటారు. సో మొత్తానికి సార్ అయితే జాగ్రత్తగా గాజు పదునుగా ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన పరిస్థితులు, రోజులు వచ్చేసాయి. అంతే అండి. అంతే. బట్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు వెరీ యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవాళ మీరిచ్చింది. ఒక అలర్ట్ కూడా ఇచ్చారు అందరికీ. డోంట్ టేక్ యువర్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పి. అంతే అండి. తప్పకుండా మీరు చెప్పినట్టు అందరూ పాటిస్తూ ఈ టెస్ట్ చేయించుకుంటూ అవసరమైతే వైద్యుల్ని సంప్రదించాలని చెప్పి మేము కూడా సూచిస్తున్నాం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ అండి. అండ్ థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.